సహజంగా ప్రెగ్నెన్సీ రావాలంటే వీర్య కణాల సంఖ్య ఎంత ఉండాలి? నా పేరు డాక్టర్ సుమ, కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్ విజయవాడ. సో సంతానలేమి సమస్యతో బాధపడే కపుల్ మా దగ్గరకు వచ్చినప్పుడు మగవాళ్ళలో చేసే టెస్ట్ వీర్య కణాల పరీక్ష అండి. వీర్య కణాల పరీక్ష టెస్ట్ చేసినప్పుడు ఆ రిపోర్ట్ కనుక నార్మల్ ఉంటే ఫర్దర్గా మగవాళ్ళకి ఎటువంటి టెస్ట్లు కూడా చేయము. ఏదైనా ప్రాబ్లం ఉంటేనే ఫర్దర్గా వీళ్ళకి హార్మోన్ టెస్ట్ చేయడమా లేకపోతే స్కాన్ చేయాల్సిన అవసరం ఉంటే చేస్తాము. సో ఎంత కౌంట్ ఉంటే మాకు సహజంగా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుందని అడుగుతూ ఉంటారండి. సో కౌంట్ ఒకటే ఇంపార్టెంట్ కాదండి, ఇది గమనించుకోవాల్సిన విషయము. మనకి కదలిక ఉండే కణాల శాతం కూడా చాలా ఇంపార్టెంట్. ఎంత కౌంట్ ఉన్నా కూడా కణాలు కదలకపోతే ఎటువంటి ఉపయోగం ఉండదు. సో మనకి వాళ్ళు ఇచ్చిన శాంపుల్లో కదలిక ఉండే కణాలు ఎన్నున్నాయి అనే దాన్ని బట్టి వీళ్ళకి సహజంగా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉందా, లేదా వీళ్ళకి ఐయుఐ ట్రీట్మెంట్ చేయాలా, లేదా వీళ్ళకి ఐవీఎఫ్ చేయాలా అనేది డిసైడ్ చేస్తామండి. సో మొత్తం వాళ్ళు శాంపుల్ ఇచ్చినప్పుడు వాళ్ళకి కౌంట్, మొటిలిటీ, మార్ఫాలజీ అంటే ఎన్ని కణాలు ఉన్నాయి, కదలిక ఉండే కణాలు ఎన్ని ఉన్నాయి, ఆకారం కరెక్ట్గా ఉన్న కణాలు ఎన్ని ఉన్నాయి అనేది చూసుకుంటామండి. సో ఈ రిపోర్ట్లో మనకి మొత్తం సెమెన్ శాంపుల్లో కదలిక ఉన్న కణాలు ఎన్నున్నాయి అనేది మనం క్యాల్కులేట్ చేసుకోగలం. అది ఎలా అంటే కౌంట్ ఎంత ఉన్నా కూడా దాంట్లో కదలిక ఉండే కణాల శాతం మనం చూసుకుంటే ఇప్పుడు 10 మిలియన్ కౌంట్ ఉండి 30% కదలిక ఉండే కణాలు ఉన్నాయి అంటే దాని అర్థం ఏంటంటే 3 మిలియన్ కణాలే కదులుతున్నాయి శాంపుల్లో అని అర్థం. సో మనకి శాంపుల్లో గనక కనీసం 10-15 మిలియన్ కదిలే కణాలు ఉంటే వీళ్ళకి సహజంగా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ బాగుంటుంది. అదే కనుక 5-10 మిలియన్ కదిలే కణాలు మాత్రమే ఉన్నాయి అంటే వీళ్ళకి ఐయుఐ ట్రీట్మెంట్ చేస్తే బెటర్గా ఉంటుంది. సో ఐయుఐ ట్రీట్మెంట్లో మనము అండాశయంలో అండం పెరిగి విడుదలవ్వడానికి ట్రీట్మెంట్ ఇచ్చి విడుదలయ్యే సమయంలో కదలిక ఉండే కణాలని సెపరేట్ చేసి గర్భసంచి లోపల దాకా పంపిస్తాం. సో అండం విడుదలయ్యే టైంకి కణాలు ఎక్కువగా అందుబాటులోకి వస్తాయి కాబట్టి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఇంప్రూవ్ అవుతాయి. అండ్ యూజువలీ 5-10 మిలియన్ కనీసం కదిలే కణాలు శాంపిల్లో ఉంటేనే ఐయుఐ చేయడం వల్ల ఉపయోగం ఉంటుంది. 5 మిలియన్ కదిలే కణాల కన్నా తక్కువ ఉన్న వాళ్ళకి మనం ఒకవేళ ఐయుఐ చేసినా దానివల్ల రిజల్ట్ రావడానికి ఛాన్సెస్ చాలా చాలా తక్కువ ఉంటాయండి. వీళ్ళకి ఐవీఎఫ్ ట్రీట్మెంట్ కరెక్ట్ ఆప్షన్ అనమాట. సో కౌంట్ ఇంత ఉంటే ఖచ్చితంగా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వస్తుంది అని ఏం లేదండి. ఎంత ఎక్కువ ఉంటే అంత బెటర్ ఛాన్స్ ఉంటుంది. బట్ కనీసం 17 మిలియన్ పర్ ఎంఎల్ యాజ్ పర్ 16 మిలియన్ పర్ ఎంఎల్ యాజ్ పర్ WHO గైడ్లైన్స్ ఉంటే మనకి న్యాచురల్ ప్రెగ్నెన్సీకి పాసిబిలిటీ ఎక్కువ ఉంటుంది. అండ్ దాంట్లో కనీసం 30% మూవింగ్ స్పర్మ్స్ ఉండాలి. సో యాక్చువల్లీ 10 మిలియన్ కన్నా ఎక్కువ మూవింగ్ స్పర్మ్స్ ఉన్న శాంపుల్లో మనకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ బెస్ట్ ఉంటాయి. 5-10 మిలియన్ ఉన్నప్పుడు ఐయుఐ బెటర్ ఆప్షన్ అండ్ less than 5 మిలియన్ మూవింగ్ స్పర్మ్స్ ఇన్ ద శాంపుల్ ఉంటే ఐవీఎఫ్ బెటర్ ఆప్షన్. సో వీర్య కణాల పరీక్ష చేసిన వెంటనే ఇది ఇంత ఉన్నాయి, ఇన్ని కదిలే కణాలు ఉన్నాయి, ఈ ట్రీట్మెంట్ అని చెప్పమండి. మెడిసిన్స్ ద్వారా మీకు ఎంతవరకు ఇంప్రూవ్మెంట్ వస్తుంది అనేది ఫస్ట్ మెడిసిన్స్ పెట్టి చూస్తాము. మరీ తక్కువ స్పర్మ్స్ ఉన్నా కూడా మెడిసిన్స్ పెట్టినా కూడా అంత డ్రాస్టిక్ ఇంప్రూవ్మెంట్ రాదు. బట్ ఒక మోడరేట్ అమౌంట్ ఆఫ్ స్పర్మ్స్ ఉన్నా మెడిసిన్స్ పెట్టి ఇంప్రూవ్మెంట్కి ఇచ్చిన తర్వాత న్యాచురల్గా ట్రై చేయొచ్చా లేదా ఐయుఐ చేయొచ్చా అనేది చూస్తాము. మరీ తక్కువ కౌంట్ ఉంటే మాత్రం డెఫినెట్లీ ఐవీఎఫ్ విల్ బి ద బెటర్ ఆప్షన్. థ్యాంక్ యూ.